ఏ కారణం లేకుండా అరెస్ట్ చేయాలి. మాట పడితే అంటున్నాడుగా రేవంత్ రెడ్డి ఒక సీఎంగా వాళ్ళని జైల్లో పెడతా, వీళ్ళని జైల్లో పెడతా, వీళ్ళ బొక్కలు పెడతా, నా మీద 150 కేసులున్నాయి. హ్మ్. రైతుల కేసుల గురించి అడిగితే నా మీద ఉంటాయి కేసులు. ఏంటని ఇలా అలక్ష్యంగా మాట వెళ్తే జైల్లో పెడతా. ఏమిటో ఇది అధికారంలోకి వచ్చింది. జైల్లో పెట్టారు, వాళ్ళని జైల్లో పెట్టారు. పరిపాలన చేయడానికి ప్రజలకు ఇచ్చేది అదిగో ఒక రైతుని సంకెళ్ళేసి తీసుకెళ్ళే దౌర్భాగ్య అవును. ప్రభుత్వం ఇది. మట్టి పిసికి బంగారం పండించే రైతుని సంకెళ్ళేసి తీసుకెళ్తావా హాస్పిటల్‌కి. దుర్మార్గమైన దౌర్భాగ్యమైన ప్రభుత్వం నడుస్తుంది. వాళ్ళ మాటలు అలాగే ఉంటాయి. అందుకని ఇలాంటి వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్‌కి అప్లై చేశాడు. యాంటిసిపేటరీ బెయిలు అవసరం లేదు. ఎందుకు అంత భయపడాల్సిన అవసరం ఉంది. యాంటిసిపేటరీ బెయిల్ అంటూ అవసరం లేదు. వాళ్ళు అరెస్ట్ చేస్తే అప్పుడు చూడొచ్చు గానీ, అందుకని కోర్ట్ ఎప్పుడు కూడా ఏమందంటే యాంటిసిపేటరీ బెయిల్ ఎప్పుడు ఇస్తదంటే ఈ ఈ అంత ప్రభుత్వం పోలీసులు ఖచ్చితంగా ఇతన్ని అరెస్ట్ చేయడానికి ఉన్నారు అనే ఒక నమ్మకం ఉంటే చేస్తుంది. ఈ హ్మ్. కేసును బట్టి అరెస్ట్ చేసినప్పుడు మీరు బెయిల్‌కి అప్లై చేయండి. ఏం హ్మ్. జరగకముందే ఏదో జరుగుతుందని ఎందుకు మీరు ఊహించుకుంటారు అన్నట్టు ఇవ్వలేదు. రిజెక్ట్ హ్మ్. చేశారు. అంతేగాని వేరే కారణం కాదు. ఇట్స్ నాట్ నెసెసరీ అని. హ్మ్. ఇప్పుడు అందుకు ఈయన ఎందుకు అప్లై చేశాడంటే ఈ నాట్ నెసెసరీ అని మామూలుగా కోర్ట్ అనుకుంటది కానీ, ఈ హ్మ్. ప్రభుత్వం దుర్మార్గంగా ఉంది కదా! హ్మ్. ఇదొక వీళ్ళకేంటంటే పబ్లిసిటీ కావాలి. అందుకని సినిమా వాళ్ళ మీద పడుతున్నారు. సినిమా వాళ్ళ హ్మ్. మీద పడి, సినిమా వాళ్ళని అరెస్ట్ చేయటము, సినిమా వాళ్ళని కమెంట్ చేయటము, సినిమా వాళ్ళని అల్లరి లాగటము, తద్వారా మొత్తం నేషన్ వైడ్ వీళ్ళకి ఇవాళ రేవంత్ రెడ్డి దౌర్భాగ్యం ఏంటి? ఎందుకు అల్లు అర్జున్‌ని చేయించాడు వాళ్ళ ప్రభుత్వంతోటి? అల్లు అర్జున్ అంటే దేశమంతా మాట్లాడారాయన. అవును. దేశమంతా మాట్లాడి ఎవరు సీఎం? రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డికి దేశం మీద పాపులారిటీ లేదు. హ్మ్. గతంలో కేసీఆర్ దేశమంతా తెలుసు. ఈ రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రంలో తప్పితే ఇంకో రాష్ట్రానికి తెలీదు. ఉండటానికి ఆ పర్సనాలిటీ గాని, ఆ హుందాతనం గాని అదేమీ కూడా లేదు. కనుక ఈ ప ఏదో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనుకుంటే తప్పితే కాంగ్రెస్ ముఖ్యమంత్రి సోనియా గాంధీ కాళ్ళ దగ్గరో రాహుల్ గాంధీ కాళ్ళు పిసుకుని బతికే వ్యక్తుల్లో ఒకడు అన్నట్టు హ్మ్. తప్పితే ప్రజల్లో పెద్దగా గుర్తింపు లేదు. అయితే దాన్ని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందటానికి ఒక అల్లు అర్జున్ లాంటి స్టార్ మీద అటాక్ ఇస్తే మొత్తం దేశం మొత్తం మాట్లాడతారు. అది జరిగిందసలు. ఆయనకి హ్మ్. ఆ పబ్లిసిటీ పిచ్చి తనను తాను ఎందుకంటే కేసీఆర్‌తోటి పోల్చుకుంటాడు. కేసీఆర్ దేశం మొత్తం పాపులరు. నేను తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాను. నేను దేశం మొత్తం పాపులర్ అవ్వట్లేదు. ఆయన అయ్యాడంటే 14 ఏళ్ళు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి అయ్యాడు దేశాధిపతి. అందరు ఎంపీలతోటి మాట్లాడి అన్ని రాష్ట్రాల ఎంపీలతోటి హ్మ్. ఏకం చేసి సాధించగలరు. ఆయనకు అందరికి పాపులర్. హ్మ్. నువ్వేం పీకావు నువ్వు పాపులర్ అవ్వడానికి? ఏదో తంతే గాలిగుట్లో పడ్డవాడు నువ్వేం పీకావు? రాష్ట్రానికి ఏం చేసావు? తెలంగాణ హ్మ్. కోసం నువ్వు ఆనాడు చంద్రబాబు పక్కన 2 గడుస్తున్న తర్వాత చంద్రబాబు దగ్గర కూర్చున్నావు కదా! హ్మ్. నువ్వేం చేసింది లేదు. దానికి ఎందుకుంటది గుర్తింపు? అదే నాకు గుర్తింపు లేదని ఏడుపు దానికోసం ఏదో చేస్తా ఉంటాడు. హ్మ్. ఇప్పుడు మొ మొ ఈయనయింది నెక్స్ట్ మోహన్ బాబు. హ్మ్. మోహన్ బాబుని కూడా లాగితే హ్మ్. మాట్లాడుకుంటారు కదా! అవును. దేశమంతా మాట్లాడతారు కదా! హ్మ్. అది ఆ చిల్లర ఆలోచన తప్పితే మరొకటి లేదు. అంటే పొలిటికల్‌గా స్టంట్ వేస్తున్నారు. అంటే ఎలా అయినా సరే నేను కూడా ఒక ఫేమ్ తెచ్చుకోవాలి హ్మ్. అనే ఒక అంతే. ఊహతోటి దానికోసం ఇక్కడ సెలబ్రిటీస్‌ని పట్టుకుంటే సెలబ్రిటీస్‌తో పాటు మనకు కూడా ఫేమ్ వస్తుంది అని ఫేమస్ అంతే. అనుకుంటున్నారంటారా? అంత హ్మ్. చిల్లర ఆలోచన తప్పితే హ్మ్. మరొకటి లేదు. ఇప్పుడు హ్మ్. మరణం జరిగింది. చావు జరిగింది. ఆ చచ్చిపోయిన అమ్మాయి రేవతి తాలూకు హస్బెండ్ కూడా ఈ అల్లు అర్జున్ గారికి దీనికి సంబంధం లేదు. ఆయనొచ్చారు. ఆయన వల్ల మా భార్య చనిపోవటం తప్పుడు మాట. ఆయనకి అరెస్ట్ చేయడం తప్పు అని ఆయన గూడా అన్నాడు. హ్మ్. అలాంటి స్టేజ్‌లో ప్రభుత్వానికి ఎలా ఈయన తప్పు దోషిగా కనపడ్డాడో అర్థం కావట్లేదు. హ్మ్. ఇప్పుడు పోలీసుల ఫెయిల్యూర్ ఇది. హ్మ్. థియేటర్ యాజమాన్యం యొక్క ఫెయిల్యూర్. హ్మ్. థియేటర్ యాజమాన్యం ఫెయిల్యూర్ కూడా కాదు. వాడు 3 రోజుల క్రితమే అడిగారు. ఇలా వస్తున్నారు, హీరోయినొస్తున్నారు, హీరో వస్తాంది. సో, థియేటర్ కానీ వినిపిస్తున్న వార్తలు అలా లేవు కదండీ. వాస్తవానికి ఏమంటున్నారు అంటే, అల్లు అర్జున్ గారు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకన్నా థియేటర్ అదే దగ్గరికొచ్చారు అని ఈ అంటున్నారు. ప్రభుత్వం పచ్చి అబద్ధాలు నిన్న వాళ్ళు మొత్తం రిలీజ్ చేశారు కదమ్మా! హ్మ్. వాళ్ళు పంపించిన లెటర్‌తో సహా వాట్సాప్‌లో రిలీజ్ చేశారు. హ్మ్. వాడిచ్చే లెటర్ 3 డేట్‌తో సహా హ్మ్. పలానా డేట్‌లో ఇచ్చారు. 3 రోజుల క్రితం ఇచ్చారు. హ్మ్. 4 తారీఖు అంటే వాళ్ళు 1 తారీఖు ఇచ్చారు. హ్మ్. ఒకటో లెటరు ఇలాగ వస్తున్నారు. 4 తారీఖు షోకి వాళ్ళొస్తారు. హీరో, హీరోయిన్ మిగతా ఇతర ఆర్టిస్టులు కూడా వస్తున్నారు. హ్మ్. సరే కావాల్సిన ప్రొడక్షన్ అరేంజ్ చేయండి అని. హ్మ్. వాడు చేయలే. ఎందుకు చేయలే వాళ్ళు? డబ్బులు.
ఏమో మీరు అన్నట్టు నిజంగానే ఆయన లెటర్ ఇచ్చారంటారా, లేకుంటే ఇప్పుడు ఈ సంఘటన అయ్యింది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం లెటర్ ఇచ్చాము అని అనేసి ఇప్పుడు కూడా రాసి ఉండొచ్చు కదా, ఎందుకంటే మనం దాన్ని అంత స్టాంపు వాళ్ళు పంపించింది, అక్కడ స్టాంప్ వేసింది అన్నీ ఉన్నాయి. అవతా అవటం లేదు, డేటు స్టాంపు అన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ అలా వీళ్ళు పోలీసులు నిర్లక్ష్యం. పోలీసులు ఏంటంటే ఏమన్నారు, మొదటి రోజు కమిషనరు మాకు గంట ముందే అందింది ఇన్ఫర్మేషను, అందువల్ల మేము చేయలేకపోయి వాళ్ళు డబ్బులు కట్టి బెటాలియన్ పంపించాలంటే డబ్బులు కట్టాలి, అవేమి కట్టలేదు, ఏమి చేయలేదు, అందుకని అలా ఉండిపోయింది అది. అంటే ఒకరోజు గంట ముందే తెలిసింది అన్నాడు ఆయన. మరి ఇక్కడ లెటర్లో 3 రోజుల క్రితం ఉంది. ఇలాగే అర్జున్ యొక్క స్టాఫ్ కూడా ఆయన సెక్యూరిటీ పర్సనల్ స్టాఫ్ కూడా 4 రోజుల 3 రోజుల క్రితం వాళ్ళు లెటర్ పంపించారు, దాన్ని పట్టించుకోలేదు. ఈ థియేటర్ వాళ్ళు పంపించేది పట్టించుకోవాలి, డబ్బుల కోసం అని. థియేటర్ వాళ్ళు డబ్బులు ఇవ్వాలని, డబ్బులు ఎందుకు ఇవ్వాలి? డబ్బులు ఈ పబ్లిక్ ఇష్యూ, పబ్లిక్ మీ బాధ్యత, పోలీసుల బాధ్యత. జనాలు కూడారంటే ఆటోమేటిక్గా సెటిల్ చేయాల్సిన బాధ్యత ఇది. అది చేయకుండా ఉంటే వాళ్ళే డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటారు అని ఒక చిల్లర ఆలోచనతో జరిగింది. దాని తర్వాత పోలీసులే తిరిగి అక్కడికి వచ్చిన క్రౌడ్ ఏదైతే ఉన్నారో సామాన్య మనుషుల మీద తిరుగుబాటు వ్యక్తం చేశారు, దాంతో పాటు లాఠీ చార్జ్ కూడా చేశారు. అసలు లాఠీ చార్జ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పోలీసులు బాధ్యత లాఠీ చార్జ్ చేయడం. జనాలు విపరీతమైనప్పుడు, జనసందోహం పెరిగినప్పుడు పోలీసు చేస్తారమ్మా. సెటిల్ చేయకపోతే దాన్ని తప్పట్లేవు. కానీ ఆ చనిపోయిన దానికి కారకులు మీరు సరైన స్పందన కానీ సరైన సెక్యూరిటీ లేకపోవడం మీరు ప్రభుత్వం ప్రభుత్వం అసలు ఈ బంధువులు ఈ షోలకి ఇవ్వద్దు పర్మిషను. ఇప్పుడు కోమటిరెడ్డి ఇప్పుడు పెద్ద సొంతపూసలాగా మేము ఇవ్వమని అంటున్నాడు, కానీ మరి మేము ఆ రోజు వద్దని మా లాంటి వాళ్ళు వినతి పత్రం ఇచ్చాము. ప్రభుత్వం స్పందించకపోతే కోర్టులో వేసాం కేసు. కోర్టులో మా నాళ్ళు వేసారు ఈ విషయంగానే. అది వేస్తే కోర్టులో టైం లేదు, దానికి 17వ తారీఖు దానికి వేశారండి. 17వ తారీఖు దాని మీద చర్చిస్తామని. మరి మేము ప్రభుత్వాన్ని అడిగాం కదా, వద్దునైనా ఇది దందా కార్యక్రమం, ఈ బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, అర్ధరాత్రులు, ఈ షోలు డోంట్ అలౌ, ఇవ్వద్దు, పర్మిషన్ ఇవ్వద్దు అంటే ఆ రోజు ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది? బుద్ధిహీనం, చెబితే కూడా విజ్ఞత లేకుండా ఇచ్చేది. ఇప్పుడు మాట్లాడుతున్నాడు కోమటిరెడ్డి, మేము ఇక మీదట స్పెషల్ షోలకి వాటికి పర్మిషన్ లేదు తెలంగాణలో. ఇది ఆ రోజే ముందే ఉంటే అసలు ఇంత గొడవ తింటేది కాదు కదా. ఆ రోజే మీరు బంధించు కదా. అనాలోచితమైన ప్రభుత్వం ఇది, ఆ విజ్ఞత లేని ప్రభుత్వం ఇది, వివేకం నశించిన ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వానికి అర్ధజ్ఞానం అజ్ఞానం తెచ్చి మరొకటి లేదు. కనుక ఇవన్నీ చేస్తుంది, మళ్ళీ తర్వాత ఇంకోటి మీద నెట్టడానికి ప్రయత్నిస్తుంది. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ అన్న నా సాగుకు కారణమే అని, రేవంత్ రెడ్డి అన్నయ్య కారణం అని లెటర్ పెట్టి మరీ చచ్చిపోయాడు. అవును, దాని మీద కేసు ఎందుకు లేదు? ఎందుకు? వాంగ్మూలం కదా, అది మరణ వాంగ్మూలం కదా.